రైతు భరోసా నిధులు రిలీజ్ అవుతున్నాయట ఎట్టకేలకు. రైతులకు శుభవార్త అంటుంది ప్రభుత్వం. నిజంగా రైతులకు శుభవార్తనా ఇది? రైతు భరోసా నిధులు ఇప్పుడు రిలీజ్ చేస్తాము వానాకాలంకి అని చెప్తున్నారు ఇప్పుడు. మరి మొన్న పోయిన రైతు భరోసా నిధులు ఎడబోయినాయి? 2 ఎకరాలకు వచ్చినాయి. ఇప్పుడు ఎన్ని ఎకరాలకు రిలీజ్ చేస్తారు? ఏం క్లారిటీ లేదు. 26 తారీఖు రోజట ఇప్పుడు భారీ బహిరంగ సభ పెట్టి రైతు భరోసా నిధులు రిలీజ్ చేస్తారట. రైతు భరోసా నిధులు రిలీజ్ అవుతున్నాయో లేదో తెలుస్తలేదు కానీ భారీ బహిరంగ సభలు అయితే సభల మీద సభలు పెడుతున్నారు. మొన్న పోయినసారి ఏమన్నారు? అంతకుముందు పంటకేసే రైతు భరోసాకి ఒక్కొక్కసారి వేస్తున్న ప్రతిసారి ఒక బహిరంగ సభ పెట్టిరు. ఒక్కొక్క బహిరంగ సభకి ఒక్కొక్కసారి రైతు భరోసా నిధులు రిలీజ్ చేసిరు. ఫస్ట్ ఎకరం ఉన్నోళ్ళకు ఒక బహిరంగ సభ పెట్టి రైతు భరోసా వేసినామని చెప్పారు. మళ్ళీ 2 ఎకరాలకి మళ్ళీ ఒక బహిరంగ సభ పెట్టి వేసినాము అని చెప్పారు. ఇక మూడోటోళ్ళ సంగతి తెలియదు. 2 ఎకరాలకు మాత్రమే వచ్చింది. ఇంకా రైతులకు శుభవార్త అట ఇది. నిజంగా రైతులకి శుభవార్తనా కాదా? ఒక్కసారి రైతులు చెప్పురు కింద కమెంట్లల్లో. ఇంకొకటి, వానాకాలం పంటకి ఇప్పుడు వేస్తాము అని చెప్తున్నారు. ఎన్ని ఎకరాలకు వేస్తారు ఏం తెలియదు. కాకపోతే ఏంటంటే 9 రోజులలోనట మొత్తం వేసేస్తాం ఇక ఈసారి అంటారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు చెప్పింది ఏంది? అంతకుముందున్న కేసీఆర్ గవర్నమెంట్లో పెట్టిన పథకమే ఇది. ఇప్పుడు వీళ్ళేం కొత్తగా పెట్టింది కాదు. అంతకుముందు రైతు బంధు పేరుతో ఉండేది. రైతు బంధు పేరుతోని 2 సార్లు ఒక్కొక్కసారి 5,000 చొప్పున 10,000 రైతు బంధు వేసేటోళ్ళు. అయితే కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు ఎన్నికల ముందు? బిచ్చమేషన్ లెక్క రైతులకి 10,000 వేస్తున్నారు, మేము అధికారంలోకి వస్తే 15,000 ఇస్తాము, టర్ముకి 7,500 15,000 ఇస్తాము అని చెప్పారు. అయితే రైతులకి కాకుండా కౌలు రైతులకి కూడా ఇస్తాము అని చెప్పారు. ఆ కౌలు రైతుల సంగతి పక్కకే వేయింది. ఇప్పుడు లెక్కకైతే 5 సార్లు రావాలి. వీళ్ళు అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అవుతుంది. 5 సార్లు రైతు భరోసా పడాలి. కానీ ఇప్పటికి ఎన్ని సార్లు పడ్డది రైతు భరోసా? రైతులకే ఎక్కువ తెలుసు. అయితే ఆ రోజు వాళ్ళు ఏమన్నారు? రైతులకు ఏమన్నా బిచ్చమేస్తుర్రా, బిచ్చమేషన్ లెక్క 10,000 ఇస్తుర్రు అని చెప్పారు కదా. మరి ఇలా రైతులకు వేస్తుంది ఏంది, మీరేస్తుంది ఏంది అని రైతులు అడుగుతున్నారు. బిచ్చమేషన్ లెక్క మొత్తానికి 6 సార్లు వేయాల్సి వస్తే 6 సార్లలో 2 సార్లు ఇచ్చిరు. అది కూడా 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇచ్చిరు. రకరకాల కారణాలు. ఫస్ట్ ఏంది అంటే అధికారంలోకి రాగానే ఏమన్నారు? అంతకుముందు ఉన్న గవర్నమెంట్ మొత్తం రాళ్ళకి, రప్పలకి, ఆ రియల్ ఎస్టేట్ భూములకి, దీనికి దానికి అన్నింటికి ఇచ్చిరు. ఎంతవరకు సాగు చేస్తారో ఒక సాగు ఏందో తెలుసుకొని సాగు చేసిన వాళ్ళకి ఇస్తాము అని చెప్పారు. మరి ఆ సాగు చేస్తుంది ఎంతమంది చేస్తుర్రు ఏంది అనడానికి ఒక ఉపసంఘం అని ఒకటి వేసిరు. దాని తర్వాత మళ్ళీ వాళ్ళు చెప్పిన దాంట్లో ఎంతమంది రైతులు సాగు చేస్తున్నారు, ఎంతమందికి ఇవ్వాలి అనే దాని మీద క్లారిటీ వచ్చిందా అంటే అది లేదు. అట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్క రీజన్ తోని ఎగబెట్టుకుంటూ వచ్చిరు. మళ్ళీ లాస్ట్కి అది ఎట్లయిపోయింది అంటే ఎప్పుడు ఎన్నికలు వస్తాయో ఎన్నికలు వచ్చినప్పుడల్లా రైతు భరోసా వేసుడు ఒక ఆనవాయితీగా మారిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం టైంలో జనాలు రైతులు నాట్లేస్తున్నప్పుడు కాకుండా వీళ్ళకి ఓట్లు ఎప్పుడు వస్తే అప్పుడు రైతు భరోసా వేసుడు ఆనవాయితీ లెక్క మారిపోయింది. అయితే ఇప్పుడు ఓట్లు లేవు కదా, మరి ఏమి మళ్ళీ వేస్తారో లేదో అని అనుకున్నారు జనాలు. కానీ ఇప్పుడు 26 తారీఖు రోజట మదిరలో, ఖమ్మం జిల్లా ఉంది కదా, ఆ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనట మదిరలో పెద్ద భారీ బహిరంగ సభ పెట్టి రైతు భరోసా నిధులు రిలీజ్ చేస్తారట. ఇప్పుడు రైతులు ఏమంటున్నారంటే అసలుగా భారీ బహిరంగ సభలకు పెట్టే పైసలేవో అదే రైతులకేస్తే అయిపోతుంది కదా. బహిరంగ సభలు పెట్టుడు, మళ్ళీ ఆ బహిరంగ సభలకు అయ్యే ఖర్చు, ఇగో మేము బహిరంగ సభలు పెట్టి ఇగో ఇవాళ ఇన్ని నిధులు రిలీజ్ చేస్తున్నామని అన్ని పేపర్లకి యాడ్లు ఇచ్చుకున్నాడు. గా పేపర్లకు ఇచ్చే యాడ్లు ఆ బహిరంగ సభకి పెట్టే ఖర్చు తీసుకుంటే సగం మందికి రైతు భరోసా వేయొచ్చు, మళ్ళీ ఇంకా సగం మందికి. ఇప్పుడు ఎన్ని ఎకరాలకు ఇస్తారో అనే క్లారిటీ లేదు. పోయినసారి 2 ఎకరాలకు ఇచ్చిరు కదా, ఆ 2 ఎకరాలకి కూడా ప్రతిసారి బహిరంగ సభ అప్పుడల్లా వాళ్ళు పేపర్లలో యాడ్లు వేసుకున్నాడు. ఒక పేపర్లలో వేసే యాడ్స్ తర్వాత బహిరంగ సభలకు పెట్టే ఖర్చుతోని 3 ఎకరాలు 4 ఎకరాలలో కూడా రైతు భరోసా వేయాల్సి వస్తుండే. ఇప్పుడు ప్రభుత్వాలకు ఎప్పుడన్నా ఎట్లుంటుందంటే ఇప్పుడు ఏదైనా కొత్త పథకం స్టార్ట్ చేస్తున్నారు అంటే దానికి ఒక బహిరంగ సభ పెట్టి ఆ ప్రోగ్రామ్ని లాంచ్ చేసిరంటే, లేకపోతే దాని మీద యాడ్స్ వేసిరంటే ఒక లెక్క. కానీ ఇదేందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎట్లుందంటే పోనీ మళ్ళీ రైతు భరోసా ఒక్కసారి ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేటప్పుడు ఏమన్నా యాడ్స్ చేస్తుర్రు, బహిరంగ సభ పెడుతుర్రా అంటే కాదు. అది ఎన్ని దఫాలుగా జరిగితే అన్ని దఫాలుగా బహిరంగ సభలు పెడతారట. ఆ పైసలేవో రైతుల ఖాతాలలోకి వేస్తే అయిపోతుంది కదా. ప్రచారంకు పెట్టుకునే ఖర్చు ఆ పైసలేవో రైతులకు ఇస్తే వాళ్ళకి రైతు భరోసా కిందికి పనికొస్తాయి కదా. 6 సార్లు 6వ సారి వేయాలి. ఇప్పుడు వానాకాలంకి ఇప్పుడు ఇస్తాము అని చెప్తున్నారు. అది ఎంత ఇస్తారు మరి? ఇప్పుడు పోయినసారి ఎంత ఇచ్చిరు? ఎకరంకి 6,000 ఇచ్చిరు. వాళ్ళు చెప్పింది ఎంత? 7,500 ఇస్తాము అన్నారు. ఆ 7,500ని తక్కువ చేసి మళ్ళీ 6,000కి పరిమితం చేసిరు.
ఆ 6,000 2 సార్లు వేసిరా సంవత్సరంలో అంటే లేదు ఒకటేసారి మొన్న ఇచ్చిరు, అది కూడా 2 ఎకరాలకే ఇచ్చిరు. మళ్ళీ ఇప్పుడైనా ఎన్ని ఎకరాలకు ఇస్తారు ఏమి ఇస్తారు అనేది ఇప్పటిదాకా క్లారిటీ లేదు. సరే ఇదేమన్నా అఫీషియల్ గా చెప్పిర్రా అంటే అఫీషియల్ గా కాదు, నిన్న మొన్న దాకా లీకులు ఇచ్చిరు, దాని తర్వాత ఇప్పుడు ఏదో అఫీషియల్ గా చెప్పినట్టున్నారు. అది బహిరంగ సభ పెట్టి ఇస్తాము అని, ఆ బహిరంగ సభ ఏర్పాట్లు చూడుర్రి, అట్లనే రైతులకి అకౌంట్లలో పడే పైసల సంగతి ఏందో అదంతా చూడుర్రి అని అధికారులను ఆదేశించిరట ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా రైతు బంధు పడుతుండే, కానీ ఎప్పుడు ఆ రోజు వాళ్ళు ఇట్లా బహిరంగ సభలు పెట్టుకోనో లేకపోతే ఇంకొకటి చెయ్యలే. ఎక్కడికక్కడ రైతులకి ఆ టైం కాగానే, వాళ్ళు ఎప్పుడైతే రైతులు నాట్లేసే టైం వస్తుందో ఆ నాట్లేసే టైం కాగానే మళ్ళీ మధ్యలో ఎవరు ఉండరు, లేకపోతే రైతులు అప్లై చేసుకున్నలో ఇంకొకటి ఉండదు, డైరెక్ట్ గా టంచనగా పోయి వాళ్ళ అకౌంట్లలో పడుతుండే పైసలు. ఆ పైసల్ని తీసుకొని వాళ్ళు పంటకు ఉపయోగించుకునేటోళ్ళు. ఇప్పుడేముంది, వీళ్ళకి ప్రచారం ఎక్కువ పనులు తక్కువ అన్న లెక్క ఉంది. ప్రతిసారి రైతు భరోసా పడ్డప్పుడల్లా సంవత్సరంకోసారి బహిరంగ సభలు పెట్టి దానికి ప్రచారం అవసరమా? అవేవో వాళ్ళకే ఇస్తే రైతులకు ఇస్తే పనికొస్తాయి కదా. ఇప్పుడు సన్నాల బోనస్ల సంగతి ఏమైపోయింది? బోనస్లదే ఆగమైపోయాయి. రైతు రుణమాఫీ ఏమైపోయింది? అది ఆగమైపోయింది. రైతు భరోసా ఆగమైపోయింది. ఏది ప్రతిసారి ప్రభుత్వాల ప్రయారిటీ ఎట్లుండాలి అంటే ప్రతిసారి కొంతమంది లబ్ధిదారులను పెంచుకుంటూ పోయి అందరికీ వచ్చేటట్టుగానే చూడాలి. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎంతమంది లబ్ధిదారులను తగ్గించుకుంటూ వద్దాం, ఎంతమందికి కోతలు పెట్టుకుంటూ వద్దాము అని చూసిన లెక్కనే ఉంటుంది. రైతుల విషయంలో అయితే చాలా దారుణంగా ఉంది. ఇంకా రైతులకి రావాల్సింది, రైతులకు ఇయ్యాల్సింది ఏదన్నా ఉంది అంటే అసలు ఎంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారంటే, ఏదో రైతులు చెప్తున్నారు కదా, అందుకే మాకు బిచ్చం వేస్తున్న లెక్క చేస్తున్నారు. ఇంకా దానికి మళ్ళీ రైతులకు గుడ్ న్యూస్ అని, రైతులకు శుభవార్త అని, ఇవన్నీ ఎక్కడి? రైతులకు శుభవార్త చెప్పాలనుకుంటే, రైతులకు నిజంగా మంచి చేయాలనుకుంటే మీరు చేస్తామన్న రుణమాఫీ చెయ్యిర్రి, యాప్లలో కాకుండా యూరియాని బయట ఇయ్యిర్రి, బోనస్ మీరు ఇస్తాము అని చెప్పారు కదా అది ఇయ్యిర్రి. అట్లనే రైతు భరోసా అందరికి ఇస్తామని చెప్పారు కదా, రైతులకు ఇస్తాము అన్నారు, కౌలు రైతులకు ఇస్తాము అన్నారు, అందరికి ఇస్తామన్నారు కదా, అవన్నీ అందరికి ఇచ్చేది ఇయ్యిర్రి. అట్లనే మీరు ఇస్తామన్న 15,000 ఇయ్యిర్రి. 12,000 ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవాళ అధికారంలోకి వచ్చేంత వరకేమో 15,000 ఇస్తామంటే అధికారంలోకి రాగానే 12,000 చేస్తారు. అసలు ఎట్లా లెక్క అవుతుంది అది? మీరు చెప్పిర్రు ఆ రోజు? అదే ఆ రోజు మేము 12,000 రైతు భరోసా ఇస్తాము అని చెప్తే మీకు వేస్తామో వేయకపోయేటోళ్ళము. కానీ ఆ రోజు మాటలు చెప్పాల్సి వచ్చినప్పుడేమో పెద్దగా చెప్పి, ఇవాళ చేతలు చేయాల్సి వచ్చినప్పుడేమో చేతల విషయంలోనేమో ఇట్లా చూపిస్తున్నారు. సరే అన్నీ చూస్తున్నాం, మాకు అన్నీ అర్థమవుతున్నాయి, రైతులకి ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, రైతులను ఎంత ఇబ్బంది పెడుతున్నారు అనేది మాకు అర్థమవుతుంది అని ఊర్లలో ఉన్న రైతులు చెప్తున్నారు. నిజంగా ఇది రైతులకి శుభవార్త ఏం కాదు. పోయినసారి ఇస్తా అన్న రైతు భరోసాకే దిక్కు లేదు, మొత్తం మందికి ఇయ్యలేదు. మళ్ళీ ఇప్పుడు ఏదో మేము వానాకాలం రైతులకు ఇస్తున్నాము, రైతు భరోసా ఇస్తున్నాము, రైతులకు గుడ్ న్యూస్, రైతులకు శుభవార్త అని చెప్పుకుంటే ఇవి పత్రికా ప్రకటనలు అవుతున్నాయి తప్పించి జనాలకి పనికొచ్చే లెక్క ఏమీ లేవు. వాళ్ళు ఇస్తాము అన్నటువంటి 7,500 సంవత్సరానికి 15,000 రైతు భరోసా ఇచ్చినప్పుడే ప్రభుత్వం నిజంగా రైతు భరోసా ఇచ్చినట్టు. కానీ ఇప్పుడు చెప్తున్నటువంటి వాటితోని రైతు భరోసా ఇచ్చినట్టే కాదు అని రైతులు అంటున్నారు.